డబ్బులు చెల్లించినా తమ ఇంటిని అన్యాయంగా స్వాధీనం చేసుకుని తమను ఇంట్లో నుంచి గెంటేశారని బాధితులు లక్ష్మీదేవి, మస్తానయ్య దంపతులు వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గం సుభాష్ చంద్రబోస్ నగర్ టీడీపీ డివిజన్ ఇన్ఛార్జి రహమత్ జాను ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటిని ఖాళీ చేయిస్తున్న వారిని నిలదీశారు. ఈ విషయంలో మీరు తలదూర్చవద్దని, ఏమైనా ఉంటే వాళ్ళని కోర్టులో తేల్చుకోమని చెప్పారన్నారు. డబ్బులు చెల్లించేశామని చెప్పినా ఇలా నిరుపేద కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదన్నారు. చిన్న బిడ్డలున్నా కనికరించకుండా ఇంటి నుంచి బయటకు గెంటేయడం సబబు కాదన్నారు. బాధితులు భయపడవద్దని, అండగా ఉంటామని ఆమె భరోసా కల్పించారు. ఈ సందర్భంగా రహమత్ జాను ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. నా పేరు రహమత్ జాను. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ నగర్ టీడీపీ తరపున ఇన్ఛార్జ్. 3 రోజుల ముందు ఏమంటే అన్ని సామాన్లన్నీ ఇసిరి పారేశారు. చిన్న పిల్లడు నీళ్ల కోసం పోయినా కూడా నీళ్లు తాగనికుండా పంపించేశారు. నీళ్లు వాటర్ కూడా పారేశారు. ఆ తర్వాత ఏందమ్మా ఇట్లా చేస్తున్నారే, ఒక నోటీస్ కూడా రాలేదు, ఏం లేదు అని నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎవరు మాట్లాడకూడదు, మీకేం సంబంధం లేదు, మేము కోర్టు ద్వారా వచ్చాము అన్నారు. కానిస్టేబుల్ సార్ వాళ్ళు ఒక 3 వచ్చారు. ఏమైనా కానీ వాళ్ళతో మాట్లాడుకున్నామా, మాతో మాట్లాడబాకండి. తీరికి తెలిసింది ఏంటంటే 40,000 రూపాయలు కానిస్టేబుల్ వాళ్ళకి ఇచ్చారు. తర్వాత లాయర్కు ఒక 20,000 ఇచ్చారని చెప్పి ఇనుకుడు అయింది. నేను అన్ని పోపులు తీసుకున్న తర్వాత మళ్ళీ పెద్ద మనుషుల్ని పంపించాను, మా ద్వారా పంపిస్తే మేము ఏమంటే ఏమో అన్నారు. 8 లక్షలు అడుగుతా ఉన్నారు వాళ్ళు. 8 లక్షలు తీసుకున్న 2 లక్షలు 2 సంవత్సరాలు వడ్డీ కట్టాను అని ఆ అమ్మాయి చెప్పింది. అమ్మాయికి మనశ్శాంతి లేదు, మెంటల్గా మాట్లాడుతూ ఉంది. ఏమని ఎవరు తిట్టినా ఏడుస్తూ ఉంది. వాళ్ళ పరిస్థితులు బాగలేదు. నిన్న గడి వాన వస్తుంటే పసిపిల్లకాయలు కూడా వానలో తడుస్తున్నారని చెప్పి వాళ్ళ ఇంటికాడ పోయి అడిగితే తాళం వేసేసి 20 మంది నా ఇంటి మీద దాడికి వచ్చారు అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఏమన్నాను, నేను మళ్ళీ పెద్ద మనుషుల ద్వారా నాకు ఫోన్ వచ్చింది. తర్వాత నేను వెళ్ళా, ఎవరు పోలే. ఒక అమ్మాయి వాళ్ళ కోడలు బిడ్డని పెట్టుకుని ఉండలేక ఏడుస్తా పోతే, మీరు నిన్నతోనే అయిపోయింది మీ ఛాన్స్, పోతా ఉండండి గిండించని తాళం వేసుకునింది అంటారు. గడి వేసేసుకునింది లోపల నుంచి. అసలు ఏం చేయాలని ఉందా? పసిపిల్లకాయలు వైర్లు ఉన్నాయి ఇంటి మీద, ఏం చేసుకుంటుంది ఆమె తీసుకుని వాళ్ళ నోర్లు కొట్టి ఏం చేసుకుంటుంది, ఏం బాగుపడుతుంది? రూపాయి వడ్డీ డబల్ నేను ఇచ్చాను. పోలీసు వాళ్ళకి 40,000 పెట్టాను, లాయర్కి 20,000 పెట్టాను. 8 లక్షలు ఇస్తే నేను ఇల్లు వదులుతాను, లేకపోతే నేను ఇవ్వను ఇల్లు అని డిమాండ్ చేస్తూ ఉంది. కానీ వాళ్ళు పాపం ఏం పరిస్థితి వాళ్ళది, ఇల్లు చూడండి, వాళ్ళ పరిస్థితులు చూడండి. చిన్న బిడ్డలు అన్నంలే నీళ్ళ, వాళ్ళు గోడని అల్లాడిపిస్తున్నారు. వాళ్ళలోనే పండుకుంటున్నారు, వాళ్ళనే ఉండారు. తిండిలా తిప్పల్లా ఎవరన్నా పెట్టినా తినలేని పరిస్థితి వాళ్ళది. మేము మా బట్టలు సార్ ఇల్లు సొంతది సార్, సొంతది. ఈమె సయ్యద్ తాహిరాగడ ఉన్నది. ఈ అమ్మాయి లక్ష్మీదేవి అనే అమ్మాయి సయ్యద్ తాహిరాగడ కొన్నది. అప్పుడు ఆ గుంట పూడి పెట్టుకొని ఆ అమ్మాయి ఇల్లు కట్టుకునేది. ఏంటంటే ఆ అమ్మాయికి కాలు ఇరిగింది. ఎవరికి? లక్ష్మీదేవికి, బెన్నంకుళ్ళ లక్ష్మీదేవికి కాలు ఇరిగింది. కాలు ఇరిగినప్పుడు అవసరం ఉండి పోయి తెచ్చుకున్నారు ఆమె కాడ. తెచ్చుకొని వాళ్ళ ఇంటైనా కట్టేశారు డబ్బులు. సొంపనమ్మ ముగుడికి కట్టేశారు డబ్బులు. రాత్రి కట్టారు, 10 గంటలకు వచ్చి కట్టించుకొని పోయినాడు. ఉదయం లేస్తే చనిపోయినాడు. 2 లక్షలు కూడా కట్టేశారు. ఉదయం వచ్చి ఇస్తానమ్మా అన్నాడు, నైటే చనిపోయినాడు. ఇప్పుడు ఆ కాగితాలు పరిస్థితి ఏందని వీళ్ళు చచ్చిపోయిన రోజు కూడా పోతే మళ్ళీ మాట్లాడదాం పోండి అని చెప్పారు. మళ్ళీ మాట్లాడదామని అంట ఏం చేశారంటే, ఒక రోజు వచ్చి ఇల్లు ఖాళీ చేయండి, మాది ఇల్లు అని వాళ్ళ కోడలు కూతురు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎట్టవద్ది మా మీది, నేను 2 లక్షలు పెట్టాను, వడ్డీ కడుతున్నాను కదా అని మాట్లాడింది అమ్మాయి. మేమంతా వచ్చాం, ఏంది గలాట ఇది అది అని. ఏంది ఇట్ట సంగతి తర్వాత మాట్లాడుకుందాంలేమ్మా, ముందు అయ్యే పని చూడండి, వాళ్ళ కాగితాలు వాళ్ళకి ఇండని చెప్పి మాట్లాడినాం సార్. ఆ మాటకి ఏమంటే మళ్ళీ ఒక 5 నెలలు మేము కీళ్ళలో ఉన్నాము, కీడ అయిపోయిన తర్వాత మాట్లాడదాంలే అన్నారు. సరేలే అనేసి ఉన్నమా, కీడ అయిపోయిన తర్వాత మాట్లాడదాంలే అని చెప్పాం. తర్వాత మళ్ళీ ఏం చేశారంటే, 1 సంవత్సరానికి వచ్చి వాళ్ళు పోతానే ఉన్నారు. ఇల్లు డబ్బులు తీసుకొని పోతానే ఉన్నారు. 2 ఇచ్చాం కదా, మా కాగితాలు ఏంటి, ఇచ్చాం కదా మేము కాగితాలు ఏంటంటే మాకు ఏం ఇయ్యలేదు, మాకు చేయలేదు, అబద్ధాలు మాట్లాడుతున్నారు, నా భర్త చనిపోయినాడు అనేసి. వీళ్ళకి చదువు రాదు. వాళ్ళకి ఏం చదువు రాని పరిస్థితులు ఏం చేశారంటే, వాళ్ళు 5 లక్షలు ఇచ్చినట్టు నోట్ ఫారం రాసుకున్నారు. కానీ నోటీస్ అన్న రావాలి కదా. ఈ కోర్టు లేకపోతే హైకోర్టు కన్నా వెళ్ళాలా, హైకోర్టు నుంచి జిల్లా కోర్టు వెళ్ళాలా, ఇవన్నీ ఏమి లేకుండా ఇక్కడికి వచ్చి హఠాత్తుగా ఇట్లా సామాన్లు బయటకు వేయడం ఎంతవరకు న్యాయమో మనకైతే తెలియదు. కానీ మేమే అనుకుంటుంది ఏంటంటే వాళ్ళకి న్యాయం జరగాలని ఆశిస్తున్నాం.
అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.